ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కొంచెం ఆశ్చర్యపరిచే చారిత్రక అంశాన్ని విశ్లేషించబోతున్నాం. 1671 ఆగస్టులో జరిగిన ఒక ఘటన మరణం అనేదానికి ఉన్న హద్దులను ఎలా చెరిపేసిందో చూద్దాం. ఇది కేవలం చరిత్ర కాదు, ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్న మనందరికీ ఒక గొప్ప ఫిలాసఫీ. అదే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి సజీవ సమాధి. అసలా రోజు ఏం జరిగింది, ఆ నిర్ణయం వెనుక ఉన్న లోతైన అర్థమేంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఒక మనిషి భౌతిక మరణాన్ని జయించి 100 సంవత్సరాల పాటు శాశ్వతమైన ప్రశాంతతని ఇవ్వడం సాధ్యమేనా అని ఆలోచించండి. ఒక వ్యక్తి తనకు తానే స్వయంగా ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని బతుకుండగానే సమాధిలోకి వెళ్ళిపోవడమే కాకుండా రాబోయే 700 సంవత్సరాల పాటు ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉండి ప్రశాంతతను పంచుతాను అని ఎలా హామీ ఇవ్వగలరు? భౌతిక శరీరం లేకుండా ఒక శక్తిగా నిలిచిపోవడం అసలు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనం ఈయన జీవితంలోనే చూడొచ్చు. సరే, ముందుగా ఆయన జీవితంలోని కష్టాలు, ఆ తర్వాత వెంకటనాథుడిలో వచ్చిన పరివర్తన గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారకముందు ఆయన అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ప్రారంభ జీవితం చూస్తే విపరీతమైన పేదరికంతో ముడిపడి ఉండేది. ఒకవైపు తినడానికి తిండిలేని ఆకలి బాధలు, ప్రాపంచిక కష్టాలు, విపరీతమైన మానసిక వేదన, ఇదంతా ఆయన అనుభవించిన భౌతిక దారిద్ర్యం. కాని అవే కష్టాలను ఆయన పాఠాలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత శ్రీ రాఘవేంద్రుడుగా మారి వ్యక్తిగత బంధాలను వదిలేసి విశ్వజనీన ప్రేమను పంచుతూ లక్షలాది మందికి దారి చూపారు. చూసారా, ఒక మనిషి అత్యంత కింది స్థాయి నుంచి ఆధ్యాత్మిక శిఖరాలకు ఎలా చేరుకున్నారో ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు మనం అసలు తత్వశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. సజీవ సమాధి ద్వారా ఈ కలియుగాన్ని ఎలా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిద్దాం. ఇక్కడ చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, జీవితమంతా సాఫీగా అద్భుతంగా సాగుతున్నప్పుడు సజీవ సమాధి ఎందుకు అవ్వాలనుకున్నారు అని. రాబోయే ఆధునిక కాలంలో, అంటే మన కాలంలో మనుషులు విపరీతమైన మానసిక సంఘర్షణకు గురవుతారని, వారికి ప్రశాంతత కరువవుతుందని ఆయన ముందే ఊహించారు. అందుకే ఆయన ఎంచుకున్న మార్గమే ఈ సజీవ సమాధి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఆత్మహత్య కాదు, ప్రాణాల మీద విరక్తి అంతకంటే కాదు. పురాతన గ్రంథాల ప్రకారం ఇది ప్రాణశక్తిని బంధించి దాన్ని అనంతమైన విశ్వశక్తితో అనుసంధానించే ఒక అత్యున్నతమైన శాస్త్రీయ యోగ ప్రక్రియ. రైట్, ఇప్పుడు మనం ఆ చారిత్రాత్మకమైన రోజుకి వెళ్దాం. ఆగస్టు 11, 1671 అస్సలక్కడ ఏం జరిగింది? ఆ రోజు సీను ఒకసారి ఊహించుకోండి. తుంగభద్ర నది ఒడ్డున మంత్రాలయంలో వేలాది మంది భక్తులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. కాని ఆ మహానుభావుడు ముఖంలో మాత్రం అస్సలు చెదరని ప్రశాంతత. ముందుగా అక్కడున్న తన శిష్యులకు ఆయన చివరి బోధనలు చేశారు. ఆ తరువాత నెమ్మదిగా ముందే సిద్ధం చేసుకున్న బృందావనంలోకి దిగి పద్మాసనంలో కూర్చున్నారు. ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు శిష్యులు కన్నీళ్లతోనే ఆయన చుట్టూ పవిత్రమైన రాళ్లను పేర్చడం మొదలుపెట్టారు. అలా దాదాపు 1 గంట గడిచాక ఆయన చేతిలో ఎప్పుడూ తిరిగే ఆ జపమాల ఆగిపోయింది. ఆయన ప్రాణం గాఢమైన ధ్యానంలో, ఆ విశ్వశక్తిలో లీనమైపోయింది. బృందావనంలోకి వెళ్లే ముందు ఆయన చెప్పిన మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సత్యం, ధర్మం ఎప్పుడూ విడకండి, భగవంతుడిని నమ్మండి, నేను మిమ్మల్ని వదిలి వెళ్లడం లేదు, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను అని ఆయన ఒక బలమైన భరోసా ఇచ్చారు. ఇది కేవలం ఒక గురువు తన శిష్యులకు చెప్పిన వీడుకోలు కాదు, రాబోయే వందలాది సంవత్సరాల తరాలకు తన ఉనికి ఎప్పటికీ వాళ్లతోనే ఉంటుందని ఆయన ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. మరి దీని వెనుక ఉన్న స్పిరిచువల్ సైన్స్ ఏంటి? ఈ 700 సంవత్సరాల ఎనర్జీ ఫీల్డ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది సాధారణంగా మట్టితో, రాళ్లతో కట్టిన ఒక సమాధి నిర్మాణం కాదు. మూలాధారాలు వివరిస్తున్న దాని ప్రకారం ఇది ఏకంగా 700 సంవత్సరాల పాటు యాక్టివ్గా ఉండేలా డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన ఎనర్జీ ఫీల్డ్. అవును, దైవ విగ్రహాలను చెక్కడానికి ఉపయోగించే పవిత్రమైన శిలలతోనే దీన్ని నిర్మించారు.
అందుకే 350 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఇవాళ మనం అక్కడికి వెళితే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ ప్రశాంతత మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఆధునిక జీవితంలో మనకున్న స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి వాటిని దూరం చేసి మెంటల్ పీస్ ఇవ్వడానికి ఇదొక గొప్ప సోర్స్గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఇదంతా బానే ఉంది, కానీ దీనికి చారిత్రక ఆధారాలేమైనా ఉన్నాయా అంటే థామస్ మన్రో ఘటన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇదంతా కేవలం భక్తుల నమ్మకం మాత్రమే అనుకుంటే చరిత్రలో నమోదైన ఒక బలమైన సాక్ష్యం గురించి మీకు చెప్తాను. సజీవ సమాధి జరిగిన దాదాపు 130 సంవత్సరాల తర్వాత, అంటే 1800 కాలంలో మంత్రాలయం భూములను లాగేసుకోవాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆర్డర్ వేసింది. విచారణ కోసం సర్ థామస్ మన్రో అనే అధికారి అక్కడికొచ్చారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్యంత ఆశ్చర్యకరంగా బృందావనం నుండి స్వామివారు స్వయంగా బయటకొచ్చి మన్రోతో ఇంగ్లీష్లో మాట్లాడారని చరిత్ర చెబుతోంది. ఆ అద్భుతాన్ని చూసిన మన్రో వెంటనే ఆ భూములకు రక్షణ కల్పిస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆశ్చర్యమేంటంటే ఈ వివరాలన్నీ మద్రాస్ గజెట్లో అధికారికంగా రికార్డ్ చేయబడ్డాయి. దాట్స్ మైండ్ బ్లోయింగ్ కదా. ఇక ముగింపుకి వస్తే, ఈ ఆధునిక కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, ప్రశాంతత యొక్క శాశ్వత వారసత్వం గురించి ఆలోచిద్దాం. ఫైనల్గా ఈ మొత్తం స్టోరీ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి? జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ వాటిని చూసి కుంగిపోకుండా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. భౌతికమైన ఉనికి ఎప్పటికీ శాశ్వతం కాదు. మన శరీరం ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ రాఘవేంద్ర స్వామిలాగా మనం ఈ సమాజానికి ఏ విధమైన పాజిటివ్ ఎనర్జీని, ప్రశాంతతను లేదా ఎలాంటి వారసత్వాన్ని వదిలి వెళ్తున్నాము? మన జీవితం ముగిసాక మనం వదిలే ఇంపాక్ట్ ఏంటి? ఈ ప్రశ్న భవిష్యత్తులో నిజమైన ప్రశాంతతను వెతుకుతున్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.